అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కృష్ణానదికి పోటెత్తినటువంటి వరదలు ఇప్పుడు విజయవాడ నగర వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ ఆ రోడ్లన్నీ కూడా మొత్తం మునిగిపోయాయి. కాలనీలు అదేవిధంగా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మొత్తం మునిగిపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అటు ఇప్పుడు ఇబ్రహీంపట్నం ప్రస్తుతం కృష్ణానది బ్యారేజ్కి, ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఇప్పుడు మొత్తం ప్రకాశం బ్యారేజ్ నుంచి పూర్తిగా కూడా గేట్లన్నింటినీ కూడా ఎత్తివేసి మొత్తం నీటిని అంతా కూడా కిందకి వదులుతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తినటువంటి నీరు ఇక్కడ ఇబ్రహీంపట్నం పక్కన ఉన్నటువంటి మొత్తం ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం అంతా కూడా ముంపుకు గురైంది. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు రావటం, పైన ఉన్న ఎగువన ఉన్నట్టు ప్రాజెక్టుల నుంచి నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్ మీద పడటం, అదేవిధంగా మున్నేరు వాగు, అదేవిధంగా పాలేరు వాగు, ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి వాగులన్నీ కూడా ఆ వాగుకు నిండిపోయినటువంటి నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్ మీద పడింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్నాం. ఇదంతా కూడా ఇదేమి మీరు చూస్తున్నంత ఇదేమి చెరువు కాదు, ఇదంతా కూడా జనావాసాలు నివసించే కాలనీలు. ఇవంతా కూడా మీరు విజువల్స్ చూస్తున్నంతా కూడా జనావాసాలు నివసించే కాలనీలు. వాళ్ళంతా కూడా ఇప్పుడు నిరాశ్రయులు అయ్యారు. మొత్తం ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. మొత్తం మనిషి 10 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు అంత ఎత్తులో కూడా నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ మొత్తం అందరూ కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి. నాటు పడవల ద్వారా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఆర్టీవీ కూడా నాటు పడవలో వెళ్తుంది. అక్కడ ఏదైతే లోపల ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు నాటు పడవలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఈ సందులో మొత్తం లోపల ఇరుక్కుపోయినటువంటి అపార్ట్మెంట్లో కానీ లేదా ఇళ్లలో ఇరుక్కుపోయినటువంటి వారందరినీ కూడా రెస్క్యూ చేసి వీళ్ళంతా కూడా స్థానికులంతా కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తున్నారు. మరోవైపు అధికారులు ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే లోపల చాలామంది, ఇంకా వందలాది మంది లోపల అపార్ట్మెంట్లో ఇళ్లల్లో ఉండిపోయారు. వాళ్ళందరికీ కూడా ఒకేసారి తీసుకురావడం కుదరదు కాబట్టి వాళ్ళకి ప్రస్తుతానికి తాత్కాలికంగా కనీస అవసరాలు తీర్చే విధంగా ఏవైతే వంట సరుకులు లేదంటే ఇతర సామాగ్రిని కూడా అందిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని మనం చూస్తున్నాం విజువల్స్లో. ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తూ ఉంది. ఏదైతే లోపల ప్రాంతాల్లో ఉండిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి నాటు పడవల ద్వారా తీసుకొస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు విజువల్స్. వాళ్ళంతా కూడా నిరాశ్రయంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడుతారని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ కొంతమందిని ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పడవలోకి ఎక్కిస్తూ ఉన్నారు. నాటు పడవలోకి ఎక్కిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళందరినీ కూడా అంటే నిన్నటి నుంచి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండిపోయారు. మనం చూడొచ్చు విజువల్స్లో. వీళ్ళంతా కూడా ఇప్పుడు నాటు పడవ ద్వారా అక్కడ సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వరద అంతా కూడా మొత్తం ఊర్ల మీదకు వచ్చి పడిన పరిస్థితి. ఒక పక్క బుడమేరుకు సంబంధించి కట్టలు తెగిపడ్డాయి. అక్కడ పైన మున్నేరు వాగుకు సంబంధించి ఆ వాగంతో కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీ మీద పడటంతో ఇప్పుడు వీళ్ళంతా కూడా నిరాశ్రయం అయిపోయారు. ఎందుకంటే అటుపక్క బుడమేరు, ఇటుపక్క ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఈసారి వరదలు వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ వర్షాకాల సీజన్స్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చిన వర్షాల కంటే ఇప్పుడు వచ్చిన వర్షాలు చాలా బీభత్సాన్ని సృష్టించాయని చెప్పాలి. అంటే దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వచ్చినటువంటి వరదలు ప్రకాశం బ్యారేజీకి అయితే, మరోవైపు 20 ఏళ్ళ తర్వాత బుడమేరుకి సంబంధించినటువంటి కట్టలు తెగటం, అక్కడ అంతా కూడా మొత్తం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. సింగినగర్, ప్రకాష్ నగర్, అదేవిధంగా రాజరాజేశ్వరిపేట, అదేవిధంగా ఇక్కడ ఉన్న పాయకరావుపేట, రాజీవ్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా అక్కడ మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్నాం. వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి కూడా వీళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు. కట్టుబట్టలతో ఇప్పుడు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వీళ్ళంతా కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్లో చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరినీ రెస్క్యూ చేసి ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సంబంధించి చాలా ప్రాంతాలు ఇక్కడ అందరూ కూడా
నీటి మునిగిపోయిన పరిస్థితి. అమ్మా ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 2 రోజుల నుంచి అండి ఇక్కడే మేము ఉండేది. ఈ కూరగాయలన్నీ ఆగమైపోయినాయి, ఇల్లు అంతా నీళ్ళు లేవు, ఇబ్బంది పడిపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉందని, కరెంట్ లేదు, ఇబ్బందిగా ఉంది. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు మరి, ఆహారం లేకుండా ఎట్లా? ఏమీ లేదండి, ఏదో కొద్దిగా ఉంటే వండుకున్నాం తిన్నాం అంతే. ఇప్పుడే పొట్లాలు ఇచ్చారు, ఇంకా తినలా. చూస్తున్నాం కదా, కూరగాయలు ఆగమైపోయినాయి, ఉల్లిపాయలు 10 కట్టలు దాకా తడిసిపోయినాయి, చాలా ఇబ్బంది అయిపోయింది, సరికంతా ఆగమైపోయింది. లేరండి, వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. సర్లే తగ్గిద్ది లేదు, ఇంత రాదులేమని అనుకున్నాం మేము, ఇంతగా వచ్చిద్దాన్ని కానీ అనుకోలేదు. దానివల్ల ఉండిపోయాం, లేకపోతే మేము ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళం, అందుకనే ఉండాల్సి వచ్చింది. మీకు ఎవరు చెప్పలేదా ఇంత వరద వస్తుందని చెప్పి? మీకు ఎవరు వస్తుందని అసలు అనుకోలేదండి, అంతకుముందు కూడా రాలేదు, బాగా ఎక్కువగా వచ్చేసింది. ఎవరో చెప్పలేదు, అసలు ఎంత వచ్చిద్దని ఊహించలేదు ఎప్పుడు కూడా. అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఎంత రాలేదు కదా, అందుకని రాదేమో అనుకున్నాం. మాది క్యాటరింగ్ అండి. మేము సరుకంతా ఎక్కిస్తున్న వరద నీళ్ళు వస్తుందని మొత్తం ఎక్కించిన తర్వాత మొత్తం కింద పడిపోయి దారి బయటకు వస్తాకలేదు. 5 లక్షల రూపాయలు లాస్ మాకు. సరుకు అండి మొత్తం మునిగిపోయి మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోయింది అన్నీ, ఇంకేం లేదు. ఇక మేము కట్టుబట్టలతో బయటకు వస్తున్నాం ఇప్పుడు. మీకు ఎవరు చెప్పలేదా అంటే ఇంత వరద ఒకేసారి వచ్చి పడుతుంది, మీరు ఎలా? మాకు ఎవరికి తెలియదు అసలు. సడన్గా వచ్చేపాటికి మోకాళ్ళ లోతుకు వచ్చేపాటికి సర్దుకుంటున్నాం అండి. మీ కాళ్ళకు పెరిగిపోయి అప్పటికప్పుడు వచ్చేసి ఇది అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఇట్లాంటి వరద లేదండి, ఇప్పుడు వరకు లేదు. అధికారులు కానీ వాళ్ళంతా వచ్చి మీకు సాయం బాగా చేస్తాను, లేదంటే ఏమైనా ఇబ్బంది? ఏం లేదండి, ఇప్పుడు వరకు ఇప్పుడు బయటకు వస్తున్నాం మేము అంతే కట్టుబట్టలతో. చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉన్న పరిస్థితి ఇది. అంటే ఇక్కడ చాలామందిని రెస్క్యూ చేసి తీసుకురావాలని చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇంకా సాయంత్రం వరకు కూడా వీళ్ళందరినీ కూడా తీసుకురావాలి. ఇంకా చాలామంది లోపల ఉండిపోయి చెప్తున్నారు. ఇక్కడ అధికారులు అయితే ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. నాటు పడవల ద్వారా ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేమంతా కూడా బయటపడుతున్నామని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఇబ్రహీంపట్నం వద్ద ప్రస్తుత పరిస్థితి. వరదలు వచ్చి సర్వం కోల్పోయి వాళ్ళంతా కూడా ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే, మరోవైపు ఇదే ఆసరాగా నాటు పడవలను వారిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమంతో వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారని ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఇక్కడ అధికారులు ఎవరు రాకపోగా ఇక్కడ నాటు పడవల వాళ్ళు ఎంత అంటే అంత అడుగుతున్నారు. ఒక మనిషిని బయటికి తీసుకురావాలంటే 2,000 నుంచి 3,000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఇక్కడ గవర్నమెంట్ అధికారులు ఎక్కడ కూడా కనిపించదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడ కనిపించిన పాపానికి పోలేదు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో, ఒక్కసారి విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ నాటు పడవల ద్వారా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నాటు పడవలు కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ పడవలు తీసుకెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తున్నారు. చాలామంది చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని అందరూ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నా సరే వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళని కనీసం నాటు పడవలు వాళ్ళకి ఇచ్చి సాయం చేసే పరిస్థితి లేదు. 3,000, 4,000 అడుగుతున్నారని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లోపల ఉండిపోయారు. వాళ్ళని తీసుకురావడానికి అడుగుతుంటే నాటు పడవలకు 1,000 రూపాయలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. అమ్మా ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? మీ వాళ్ళు ఎవరు ఉన్నారు? ముగ్గురు ఉంటే నిన్నటి నుంచి కరెంట్ లేదు, వాటర్ లేవు, వాళ్ళకి ఆహారం లేదు. వాళ్ళు ఎలాగుంటారు అక్కడ? అంత నీళ్లు వచ్చేసి ముందు గవర్నమెంట్ క్యాన్వస్ చెయ్యాలా చెయ్యొద్దా? ఎందుకు ఇలా చేసింది? ఎవరో చెప్పలేదా ఇంత వరద వస్తుంది? ఇంతవరకు మాకు ఎవరు కూడా క్యాన్వస్ చేసి మరి బయటకు రండి, మరి పల్లం ప్రాంతంలో ఉన్న వాళ్ళు మెరక రావాలి అని రావద్దా? నాటు పడవల ద్వారా తీసుకొస్తున్నారు కదా చాలా మంది. నాటు పడవలు ఒక్కొక్కరు 2,000, 3,000 ఇచ్చి వస్తారా? ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇచ్చి రమ్మంటున్నారంట. ఎలా వస్తారు? వరదలు ఇరుక్కున్న వాళ్ళు నీకు 3,000 రూపాయలు ఇచ్చి వస్తారా? ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? అంటే ఈ ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసిన నాటు పడవలు కదా, ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? అదే మాకు కావాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. ఏర్పాటు చేసిన వాళ్ళు మరి డబ్బులు తీసుకోకూడదు కదా? మరి డబ్బులు తీసుకోవచ్చా? మరి ఎందుకు తీసుకోవాలి? మాకు మీరు 3,000 ఇస్తానే 2,000 ఇస్తానని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? మీకు తీసుకురావాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? పోనాల్సింది మాట్లాడు.
ఆ? చెప్పండి ఎవరు ఎవరు ఈ బాధ్యత ఎవరు? నీళ్లు లేకుండా బాలింతలు ఉన్నారు, 3 నెలలు 2 నెలలు బాలింతలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, వృద్ధాపులు ఉన్న వాళ్ళు, వికలాంగులు ఉన్నారు, అన్ని రీతికి గల వాళ్ళు ఉన్నారు. మీరు తీసుకురావాల్సిన బాధ్యత ఉందా లేదా? డబ్బులు ఇస్తేనే తీసుకొస్తా ఉన్నారు, లేకపోతే తీసుకురారు. ఉన్నారు వాళ్ళు పోతా పోయారా? ప్రాణాలు పోతా పోయా? ప్రాణానికి ఇలువ లేదా? ఇలువ లేదా? ఇలువ అనేది లేదా ప్రాణానికి? మరి ఎందుకు ఓట్లు వేసుకొని గెలిపించుకోవడం? ఎందుకు ఓట్లు వేసుకొని ఎందుకు గెలిపించుకున్నారు? ఎందుకు రారు? ఒక్క అధికారులు లేరు ఇక్కడ, ఒక పోలీసు వాళ్ళు లేరు, ఒక ఏ అన్నము లేదు, ఎవరు కూడా ఎమ్మారో కానీ ఏ అధికారులు ఉన్నారు ఇక్కడ చూపించండి. ఏ అధికారులు ఉన్నారో చూపించండి. 2009లో వరద వచ్చిందంటే నేను 4 నెలలు బాలింతని లాక్కొచ్చారు మమ్మల్ని. ఎందుకున్నారు మీరని? క్యాన్వాస్ లేదు, క్యాన్వాస్ చేశారు. క్యాన్వాస్ ఉందా? కనీసం చెప్పారా? మీకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది ఇంత వాటర్ వస్తుందని. మీరు అధికారులకు మీకు తెలుస్తుంది, మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు పట్టించుకోలేదు? ఎంతమంది 26 జిల్లా లోపల మీ వాళ్ళు ఉండిపోయారన్నారు, ఏంటి పరిస్థితి ఇప్పుడు మరి? అదే మా వాళ్ళ పరిస్థితి ఏంటని మేము అడుగుతున్నాం. పడవలో నడితే 2000 3000 ఇస్తే ఒక్కొక్క మనిషికి తీసుకొస్తామన్నారు. 2000 ఫ్రీ అన్నారు. ఫ్రీ అది ఫ్రీ అదండి. మీరు పుట్టవులకి పోజులు ఇస్తున్నారా? పుట్టవులకి పోజులు ఇస్తున్నారా? ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఎవరికి పెడుతున్నారు మీరు? ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చింది మాకు ఇంతవరకు ఏం కూడా పెట్టలేదు. మాకు చిన్న పిల్లలు ఉన్నారండి, ఏమైపోతారు? ఏమైపోతారు చెప్పండి. వాళ్ళు పోతే పోయారని భోజనం అని అందించారా వాళ్ళకి? లేదండి, మా ఏమీ లేదు. వచ్చి అడిగిన వాళ్ళు లేరు, మేము ఉన్నామని భరోసా ఇచ్చిన వాళ్ళు లేరు, మీరు భయపడొద్దని అడిగిన వాళ్ళు లేరు. ఏంటి ఏంటి మా పరిస్థితి ఏంటి చెప్పండి. మేము ఎప్పుడు చూడలేదు ఇంత వరద. మేము పుట్టి పెరిగినాక ఇంతవరకు చూడలేదు మేము ఇంత వరద. ఏదో కొంచెం వచ్చి తెలియదు. 15 సంవత్సరాల నుంచి రావట్లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా. మీరు ఎంత ఎలాంటిగా ఉండాలి? మీరు ఎంత ఎలాంటిగా ఉండి ప్రజలను కాపాడాలి? మీరు ఓట్లు వేసుకుంటానికి వస్తారా? మీరు ఓట్లు వేసుకొని వచ్చి మనుషులు నరకడానికి వస్తారా? చెప్పండి. మనుషులు ప్రాణాలు తీయడానికి వస్తారా? మనుషులకు ఒక మంచి నీళ్ళు లేవు, చిన్నపిల్లలకు ఒక పాలు లేవు, తినడానికి ఒక ఆహారం లేదు, కరెంటు లేదు, అటు లేదు, అటు ఇటు లేదు. వాళ్ళు ఏమైపోయారో కూడా మా వాళ్ళు తెలియదు. ఏడుస్తున్నారు ఇప్పుడు మేము ఇక్కడ ఇరుక్కుపోయామని. చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహావేశాలు వీళ్ళకి కట్టలు తెంచుకుంటాననే చెప్పాలి. ఎందుకంటే చాలామంది లోపల ఉండిపోయారు, గర్భిణీ స్త్రీలు ఉండిపోయారు, చిన్నపిల్లలు ఉండిపోయారు. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, భోజనం ఇచ్చే నాదుడు లేడు. నాటు పడవ నుంచి లోపలికి వెళ్ళి మా వాళ్ళని తీసుకురావాలని చెప్పి అడిగితే మనిషికి 3000 అడుగుతున్నారు, 4000 అడుగుతున్నారు. కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే నాటు పడవలు ఇచ్చి వాళ్ళని తీసుకొస్తున్నారు బయటికి. డబ్బులు ఇవ్వకపోతే మేము అక్కడే లోపలే మా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రాణాలు వదలాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదు అంటున్నారు, పోలీసులు కూడా కనిపించట్లేదు అంటున్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడా కూడా వీళ్ళకి కనిపించట్లేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ సహాయ చర్యలు చేపట్టని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది లోపల ఇరుక్కుపోయారు, ఎంతో మంది తీసుకొస్తున్నాను. ముఖ్యంగా నాటు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నాటు పడవలు ఆపరేట్ చేసే కూడా బయటికి తీసుకొస్తూ ఉన్నారు. చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఇదంటే బయట చెరువులు కానీ కాలువలు కానీ వాటిల్లో అయితే వస్తే అప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఒక్కసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తున్నారు అనేది ఒక్కసారి మనం కూడా వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి మీరు రెస్క్యూ చేసి వీళ్ళందరినీ తీసుకొస్తారు? కనపడ్డ వాళ్ళన్నట్టు దింపుతున్నాం. మాకు తోచిన వరకు సాయం చేస్తున్నాం. అంటే మేము గవర్నమెంట్ని కేటాయించడం లేదా? మామూలుగా ఫ్రీ సర్వీస్ తెలిసిన వాళ్ళు అంటే ఎక్కించుకొచ్చేస్తాం కనపడ్డ వాళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పడవలు అని? మామూలుగా అయితే బయట మేము ఆట చేసుకునే వాళ్ళం, ఇక మాతో పాటే ఉంటాయి. మేము రైతులు వరద వచ్చినప్పుడు మేము తీసుకొచ్చి అక్కడి వాళ్ళని కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు
ఒడ్డుకి చేరుతున్నాం. మీరు ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చారు? ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా పీకల లోతు వరకు నీళ్ళు వచ్చాయి. దాదాపు 200 మంది 300 మంది దాకా ఒడ్డుకి చేర్చాం. 5-6 10 మంది దొరికిన వాళ్ళు దొరికినట్టు తీసుకొస్తాం. అంటే మీరు బయట కాలువల దగ్గర లేదా నదుల్లోనూ వేటకు వెళ్ళేటప్పుడు అదంతా సాధారణ విషయం, మీరు నిత్యం చేసేది. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా మీరు వెళ్తున్నారు? మాకు ఇంతవరకు మేము పుట్టి పెరిగినాక ఎట్లాంటి వరద మేము చూడాల. అన్స్పీడ్గా వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాం. అన్నీ మునిగిపోయినాయి. సామాను తీసుకునే ప్రదేశం కూడా ఎవరికి లేదు, మొత్తం నీటి మొత్తం అయిపోయింది. సందు బంధుల్లో కూడా వెళ్తున్నారు, మేము కూడా ఇందాక మీతో పాటు వచ్చాం. ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు? ఈ పడవని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? అలవాటే కాబట్టి కొంచెం ఆపరేట్ చేస్తాం. కొత్త వాళ్ళు ఇట్లాంటి రిస్క్ చేయలేరు, మాకు డైలీ తిరుగుతూ ఉంటాం కాబట్టి చేస్తాం. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు ముందు? చాలా పడవలు లోపలికి వెళ్ళి అందరినీ తీసుకొస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 50 పడవలు దింపుతూనే ఉన్నాయి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు సాయం చేస్తున్నారు. అది మేము ఆటకెళ్ళే వాళ్ళు కనీసం 100 పడవలు ఉన్నాయి. అవకాశం ఉండే వాళ్ళ వరకు వచ్చి సాయం చేస్తున్నారు. అంటే మీకేమీ ఇబ్బందులు ఏం తలెత్తలేదు? ఎందుకంటే ఎక్కడికక్కడ లారీలు కానీ పెద్ద పెద్ద వ్యాన్లు అన్నీ అడ్డంగా నిలిచిపోయాయి. ఇబ్బందులు అయినా ఇక మాకు తప్పదు. ఇక మాకు ఆ పని మాకు ఇక ప్రాణాలతో రిస్క్ చేసి కాపాడుతుంది. ఏమనిపిస్తుంది మీకు? చాలామంది ప్రాణాలను మీరు కాపాడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఫీల్ అయ్యేది ఏముంది, కొంచెం వరద తగ్గి కొంచెం ఒడ్డున పడితే మాకు అదే సంతోషం అందరికీ. అదే చూసాం కదా, ఇది వీళ్ళు కూడా చెప్తున్నారు. చాలామందిని మేము కాపాడగలిగాము. ఎందుకంటే మామూలు రోజుల్లో మేము నాటుపడవల ద్వారా వేటకు వెళ్తాం, అదన్నీ సాధారణ పరిస్థితి. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఒకరి ప్రాణాన్ని కాపాడటానికి ఇంతమంది వచ్చి మేము ఇట్లా చేస్తున్నాం. మాకు అంటే దీంట్లో అనుభవం ఉంది ఖచ్చితంగా. మేము ఎట్లా పరిస్థితులు ఎదుర్కోవాలి మాకు తెలుసు కాబట్టి మేము ధైర్యంగా వచ్చి వీళ్ళందరినీ కాపాడుతున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నానికి సంబంధించి అంటే దారుణ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పాలి. ఒకవేళ అంటే ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎక్కడ ఏమీ కనిపించలేదు. కేవలం నాటుపడవల ద్వారా వీళ్ళంతా కూడా వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా చాలామందిని వీళ్ళు బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఇబ్రహీంపట్నం వద్ద ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల కూడా ఇలాంటి పరిస్థితులు, అక్కడ కూడా నాటు పడవలతోనే కేవలం వాళ్ళందరూ కూడా వీళ్ళని తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర పరిస్థితి అయితే ఇది. సంటితో మన ఆర్టీవీ ఇబ్రహీంపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.